యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపించిన పరలోకము నరకము అనే యొక్క వీడియోస్ మీ మధ్యలోకి తీసుకురావడం జరుగుతూ ఉంది. నిజంగా ఎంతోమంది కూడా నరకం ఉందా అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ కొంతమంది జీవితంలో తప్పులు చేస్తూ సరిచేసుకుంటామంటూ మరలా పడిపోతూ లేస్తూ ఉంటారు. కానీ వారి జీవితంలో జరగబోయే విషయాన్ని నేను దేవుడు చూపించిన నరకంలో ఒక వ్యక్తి గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. నా యొక్క ఆత్మని ఆ యొక్క భయంకరమైన అగాధమైన నరకములో ఎంతోమంది కాలుచు ఎంతో భయంకరమైన కేకలు పెడుతున్న ఆ స్థలంలోనికి తీసుకువెళ్ళడం జరిగింది. ఆ స్థలంలోకి తీసుకువెళ్ళినప్పుడు నిజంగా వెళుతూ ఉన్న కొలది కూడా ఆ కేకలు అరుపులు అసలు ఎటు చూసిన భయంకరమైన అరుపులు, ఎటు చూసిన భయంకరమైన కేకలు పెడుతూ ఎంత భయంకరంగా అంటే అగ్ని లావాలో ఎగిసి పడుతూ ఉన్నవి ఆత్మలైన వారు. నిజంగా ఆ యొక్క దృశ్యం చూస్తే ఎంతో భయం అనిపిస్తూ ఉంటుంది. ఆ యొక్క స్థలాల నుండి అలా తీసుకుని వెళ్తూ ఉన్నారు నన్ను. అలా తీసుకుని వెళుతున్నప్పుడు నిజంగా ఒక స్థలము, చాలా భయంకరమైన స్థలము. ఆ స్థలములో కొన్ని కోట్లకు మించిన ఆత్మలైన వారి యొక్క అరుపులు, కేకలు, వారి యొక్క మంటలలో ఎలా అంటే కేకలు పెడుతూ ఆ మంటలో అరుస్తూ ఉన్నారు. అలా అరుస్తూ కేకలు పెడుతూ ప్రభువా మమ్మల్ని రక్షించమని మొత్తుకుంటున్న సమయంలో ఆ స్థలంలోనికి నా ఆత్మ నా స్థలంలో తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ ఆ స్థలంలో ఆ యొక్క ఎగిసిపడుతున్న మంటలో నుండి ఒక వ్యక్తిని బయటికి తీయడం జరిగింది. ఆ వ్యక్తి కేకలు పెడుతూ మొత్తుకుంటున్నాడు, ప్రభువా నన్ను రక్షించవా, నన్ను క్షమించవా, నన్ను రక్షించవా అనుచు తను చేసిన తప్పిదాన్ని తను ఒప్పుకుంటున్నాడు. నిజంగా ఆ వ్యక్తి చెప్తూ ఉన్నాడు, భూమి మీద నేను ఎన్నో పాపాలు చేశాను, కానీ నేను ఎప్పుడు చూసినా పరిశుద్ధ గ్రంథం పట్టుకొని దేవుడి సన్నిధానంకి వెళుతూ ఉండేవాడని, ఎప్పుడు చూసిన వాక్యాన్ని వినేవాడను, సరిచేసుకొని అనుకుంటూ ఉండేవాడిని. కానీ అలా సరిచేసుకునేవాడిని ఒక 10-15 రోజులు తరువాతకి మరలా నేను వ్యభిచారము, అనేక తలంపులు, అనేకమైన ఆలోచనలు, అనేకమైన తప్పుడు పనులు చేస్తూ అనేకులు మోసపరుస్తూ ఉండేవాడిని. అయినను నేను అనుకునేవాడిని, వాక్యమును విన్నప్పుడు నేను సరిచేసుకోవాలి ప్రభా అని, క్షమించు ప్రభా నన్నని తప్పిదములు ఒప్పుకునేవాడిని. మరలా అదే తప్పులు చేస్తూ ఉండేవాడిని. ఎన్నో మార్లు క్షమించబడతాను కదా, నేను సరిచేసుకుంటాను అని అనుకునేవాడిని. కానీ మరలా నా జీవితంలో ఒక నిర్లక్ష్యము, ఆ పాపాన్ని విడిచిపెట్టేవాడని కాదు. ఎన్ని మార్లైనా అలాగే జరుగుతూ ఉండేది. అయినను కూడా నేను చనిపోయే లోపు నేను సరిచేసుకొని బ్రతుకుతాను, నన్ను నేను సరిచేసుకొని దేవుని కోసం నిలబడతాను అనే ఆలోచన నాలో వస్తూ ఉండేది. కానీ నాలో ఆ యొక్క నిలిచి ఉండాలనే మరొక నిరీక్షణ, నిలిచి ఉండాలనే ఒక పట్టుదల నాలో ఉండేది కాదు. పదే పడిపోతూ ఉండేవాడిని, పదే మళ్ళీ ఒప్పుకునేవాడిని. ఇలా నా జీవితం అలా కొనసాగుతూ ఉండేది. కానీ నేను మాత్రము పరిపూర్ణంగా నేను చనిపోయేలోపు పరిపూర్ణంగా అవుతాను అనే ఒక ఆలోచనలో ఉండేవాడిని. కానీ నన్ను నేను సరిచేసుకోక ఒక దినం అకస్మాత్తుగా యాక్సిడెంట్లో నేను చనిపోవడం జరిగింది. అలా చనిపోయినప్పుడు నిజంగా ఆ యాక్సిడెంట్లో అలా చనిపోయాను. నేను తిరిగి ఈ భయంకరమైన నరకంలో కాళ్ళతో కేకలు పెడుతూ నేను ఎంతగా ప్రభుని అడుగుతున్నాను, ప్రభువా నన్ను రక్షించవా, నేను చేసిన తప్పు ఇదే ప్రభువా, నన్ను క్షమించవా అని ఆ వ్యక్తి కేకలు పెడుతూ మొత్తుకుంటూ అలా అరుస్తూనే ఉన్నాడు. కానీ అన్ని మారు నేను పడిపోయినను, నేను సరిచేసుకొని ఉంటే బాగుండేది. కానీ నా మరణము అతి త్వరగా ఆ విధంగా వస్తుందని నేను అనుకుంటూనే తను ఆ మాటలు పలుకుతూ తను కేకలు పెడుతూ అరుస్తూ మొత్తుకుంటూ అలా భయంకరంగా ఆ ఎగిసిపడుతున్న మంటలోనికి మరలా జారి లోపలికి వెళ్ళిపోయాడు. చాలా బాధగా అనిపించింది ఆ వ్యక్తిని చూసినప్పుడు. నిజమే ఆ కేకలు పెడుతుంటే ఆ వ్యక్తిలో నుండి ఆ యొక్క శరీరం అంతా చీల్చబడుతూ, ఆ శరీరం నుండి పురుగులు, దుర్వాసన, ఆ ఎగిసిపడుతున్న ఆ పొగలు, భయంకరమైన అరుపులు. నిజంగా అరుపులు వింటే మాత్రము ఆ స్థలముకి ఏ నాటికి కూడా వెళ్ళొద్దు అనేది మనలో ఒక భయం కలిగించి పడుతూ ఉంటుంది. ఇది సత్యము ప్రియులారా. ప్రభు నాకు చూపించినది మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఇక అలా నేను చూస్తూ ఆ వ్యక్తి కాడి నుండి మరొక వ్యక్తి దగ్గరికి నన్ను తీసుకొని వెళ్ళడం జరిగింది.
ఆ ప్రాంతం అంతా కూడా ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది. మరొక వ్యక్తి యొద్దకు వెళ్ళడం జరిగింది. నిజంగా ఆ వ్యక్తి యొద్దకు వెళ్ళాక ఆ వ్యక్తి ఏమేమి మాట్లాడాడో నేను మరలా నెక్స్ట్ వారంలో మీకు వివరిస్తాను. నిజంగా ఈ మొదటిగా ఇప్పుడు నాతో మాట్లాడిన ఆ వ్యక్తి గురించి నేను మీకు కొన్ని విషయాలు వివరించాలనుకుంటున్నాను. చూడండి, ఆ వ్యక్తి ఏం ఆశపడ్డాడు భూమి మీద. నేను తప్పు చేస్తున్నాను, సరి చేసుకుంటాను, చనిపోయే లోపు నేను సరైతాను అని తను అనుకున్నాడు, ఆలోచించాడు. కానీ తన బ్రతుకుని మార్చుకోలేకపోయాడు. ప్రతి మనిషి జీవితంలో మరణం అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ సమయంలో వస్తుందో తెలియదు, ఏ గడియో తెలియదు, ఏ నిమిషమో తెలియదు. కానీ మనం మాత్రం సరి చేసుకొని సిద్ధపాటుగా ఉండాలి. తను అనుకున్నాడు, నేను సరి చేసుకుంటాను అంటూనే పడిపోతున్నాడు, మళ్ళీ సరి చేసుకుంటాను అనుకుంటున్నాడు. కానీ తన ఆలోచన ఏంటి? నేను చనిపోయే లోపు నన్ను నేను సరి చేసుకొని దేవునికి దగ్గరయ్యి దేవునితో ఉండిపోతాను అనుకుంటున్నాడు, అలాగే పరిగెడుతున్నాడు. కానీ తన మరణము అకస్మాత్తుగా రావడం జరిగింది. ప్రతి ఒక్కరము కూడా మన జీవితంలో మనము సరి చేసుకుంటాము అన్న కాడ ఉండవద్దు. సరి అయిపోవాలి. మనలో ఉన్న పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. అది ఏదైనా పర్వాలేదు. అది కోపమే కానివ్వండి, అసూయే కానివ్వండి, స్వార్థమే కానివ్వండి, ఈర్ష్యే కానివ్వండి, వ్యభిచారమే కానివ్వండి, ఇంకా అనేకమైన తలంపులే కానివ్వండి, అవి నీవు తొలగించుకొని దేవునితో అంటుకట్టబడి నువ్వు పరిపూర్ణంగా మార్చబడాలి. నువ్వు మార్చబడకుండా నేను మార్చబడతాను. చాలామంది ఒక ఆలోచన ఉంటుంది, అన్ని తప్పులు చేస్తూ చివరి టైంలో నేను క్షమాపణ అడుగుతానులే, దేవుడు అప్పుడే క్షమిస్తాడులే అనుకుంటారు. కానీ నీ మరణం ఎప్పుడు వస్తుందో నీకే తెలియదు. ఆ వ్యక్తి అలాగే అనుకున్నాడు, అకస్మాత్తుగా మరణం వచ్చింది, చనిపోయాడు. ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగానే కొద్దిమంది మార్చుకుంటాం అంటారు, కానీ మార్చుకోలేని స్థితిలోనే జీవిస్తున్నాం, పాపంలోనే ఉంటున్నాం. దయచేసి ప్రతి ఒక్కరి జీవితంలో పాపాన్ని విడిచిపెట్టండి. ప్రతి దినము పరిశుద్ధ వాక్యాన్ని చదివి ధ్యానించి ప్రార్థన కలిగిన వారిగా నిలిచి ప్రతి ఒక్క పాపాన్ని తొలగించుకొని పరిపూర్ణులుగా మార్చబడి దేవునికి ఇష్టలుగా మనం నిలిచి ఉన్నప్పుడు ఖచ్చితంగా పరలోక రాజ్యాన్ని ఆ పరలోక రాజ్యానికి చేర్చబడతాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రభు నాకు చూపించిన విషయాలని మీరు వింటూ ఉన్నారు. వినడమే కాదు, ప్రతి ఒక్కరు కూడా సరి చేసుకొని దేవునికి ఇష్టలుగా ఉండాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.